ఓం నమో వెంకటేశాయ. క్వణద్రత్నమంజీరపాదారవిందం లసన్మేఖలాచారు పీతాంబరాఢ్యం మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం నదచ్చంచరీ మంజరీలోలమాలం. రత్నములచే ప్రకాశిస్తున్నటువంటి పాద పద్మములు గలవాడు, పట్టు పీతాంబరమును ధరించి పుష్పమాలికల చేతను మణిమయాది హారముల చేతను అలంకృతుడైనటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 362వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా భద్రాచల రామదాస్ వారి సంకీర్తన అయినటువంటి పలుకే బంగారు మాయన అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన పలుకే ఎంత
పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని నామి పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యానపురస్సరం చతుశ్చత్వారింశ సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుశ్చత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఆశ్వాసయంతి వివిధైశ్చ వాక్యైః వాక్యోపచారే కుశలానవద్యా రామస్య తాం మాతరమేవ ముక్త్వా దేవీ సుమిత్రా విరరామ రామ. కౌసల్యాదేవి మందిరంలో దశరథ మహారాజు కూడా అక్కడికే వచ్చి చేరాడు. ఎందుకు అంటే కౌసల్యాదేవి గర్భాన జన్మించినటువంటి వాడు రామచంద్రమూర్తి కావున కౌసల్యాదేవి మందిరంలో రాముని యొక్క జాడలు, అతని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున అక్కడికి కనుక చేరినట్లయితే తన శోకము కొంత తీరుతుంది, ఊరట చెందుతుంది అని చెప్పి అక్కడికి చేరిన వాడై మరి అర్ధరాత్రి కావస్తున్నది. అర్ధరాత్రి అయ్యేటప్పటికీ దశరథునిలో మరింత బాధ ఎక్కువైనది. అతని ఇంద్రియములు పనిచేయటం మానేస్తూ ఉన్నాయి. మరి అల్లంత దూరంలో ఉన్నటువంటి కౌసల్యాదేవిని పిలిచి, కౌసల్య, నా చూపు రాముడితో వెళ్ళిపోయింది. వనవాసానికి వెళ్ళినటువంటి రాముడితోటే నా చూపు కూడా వెళ్ళిపోయినది. తిరిగి రావటం లేదు, నాకేమీ కనిపించడం లేదు. కనీసం మిగతా ఇంద్రియములైనా పనిచేస్తున్నాయో లేవో తెలియటం లేదు. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నన్ను తాకుతూ దగ్గర కూర్చుని ఉండవా అని దశరథ మహారాజు కౌసల్యాదేవిని అడిగితే ఆమె ఎంతో బాధపడుతూ దశరథ మహారాజు దగ్గరికి వచ్చి కూర్చుని ఆయనను నిమురుతూ తన చేతితో దశరథుడిని తాకుతూ ఒకంత ధైర్యం చెప్పాలి అని మొదలుపెట్టినటువంటి ఆమె భవిష్యత్తులో రాముడు తిరిగి వచ్చేస్తాడు అని చెప్పి మొదలుపెట్టినటువంటి ఆమె నా కడుపున పుట్టినటువంటి రామచంద్రుడికి ఎన్ని కష్టములు వచ్చాయి అని ఇలా బాధపడుతూ మరింతగా విలపిస్తూ నేను జీవించలేను స్వామి అని అంటూ ఉంటే ఇంతలో ఆ పక్కనే ఉన్నటువంటి సుమిత్రాదేవి అందుకుని, అక్కయ్య, ఎందుకని నీవు ఇంతగా విలపిస్తున్నావు? గొప్ప యోగ్యుడైనటువంటి కుమారుణ్ణి కన్నా, అంతట వీరుడైనటువంటి కుమారుణ్ణి కన్నటువంటి నీవు ఎప్పుడూ కూడా చింతించవలసిన అవసరము లేదు. ఎందుకు అంటే రాముడు సర్వసమర్థుడు. ఎక్కడ ఉన్నా సరే రాముడికి వచ్చే లోటేమీ ఉండదు. సూర్యచంద్రుడు కానీ వాయుదేవుడు కానీ అందరూ కూడా రాముని యొక్క సత్యనిష్టను ధర్మనిరతని కూడా చూచి రాముడికి అనుకూలంగానే ఉంటారు. ప్రకృతి కూడా రాముడికి అనుకూలంగా ఉండి సేవిస్తుందే తప్ప ప్రకృతి వైపరీత్యముల వల్ల రాముడికి ఏమీ కూడా ఇబ్బంది అనేది కలుగదు. మరి రాముడి గురించా నువ్వు బాధపడేది? అంతటి గుణములు కలిగిన వాడి గురించా? పైగా స్వయమేవ విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత అని అన్నట్లుగా రాముడు సింహాసనం మీద కూర్చోకపోయినా, కిరీటమును ధరించకపోయినా ఆయన స్వకీయమైనటువంటి పరాక్రమంతో ఎప్పుడు అడవిలో ఉన్నా సరే రాముడెప్పుడు రాజుగానే ఉంటాడు.
కావున మరలా ఆ వనవాసాన్ని పూర్తి చేసి చక్కగా తిరిగి వచ్చేస్తాడు. రాముడు ఆ వనవాసానికి వెళ్ళినటువంటి తీరు చూచిన ఆ సాముద్రిక లక్షణములు వాటినన్నిటినీ పరిశీలించిన రాముడు వనవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని మరలా అయోధ్య నగరానికి తిరిగి వస్తాడు. అలా తిరిగి వచ్చినటువంటి రామచంద్రమూర్తి తన కన్నీళ్లతోటి నీ కాళ్ళు కడుగుతాడు. అంటే ఏమిటి? ఎంతో కాలం తర్వాత తల్లిని చూచి మరి తల్లి దగ్గరికి వచ్చి పాదముల బట్టి నమస్కరించి ఆ నమస్కరిస్తున్నప్పుడు ఆనందముతో వచ్చే ఆనంద బాష్పములతోటి రాముని యొక్క ఆనంద బాష్పములతో నీ కాళ్ళు తడుస్తాయి. నీ ఆనంద బాష్పములతోటి రాముని యొక్క శిరస్సు తడుస్తుంది. మరి ఇంతటి గొప్ప సన్నివేశములను పైగా తండ్రి యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చి ఈ విధంగా పరిపూర్ణుడైనటువంటి రాముడు భవిష్యత్తులో సింహాసనాన్ని అధిష్ఠిస్తే ఆ సన్నివేశాన్ని చూడటానికి మన కన్నులు చాలవు. అప్పుడు కలిగే ఆనందానికి అవధులు ఉండవు. అంతటి ఆనందకరమైనటువంటి సన్నివేశాన్ని భవిష్యత్తులో ఉంచుకుని ఇప్పుడు నువ్వు ఈ విధంగా బాధపడటం ఏమాత్రమైనా సబబు కాదు కదా. కావున భవిష్యత్తులో రాబోయే ఆనందాన్ని తలుచుకుని ధైర్యంగా ఉండాలి తప్ప ఇప్పుడేదో కష్టం వచ్చింది కదా అని తాత్కాలికమైనటువంటి కష్టాన్ని తలుచుకుని బాధపడకూడదు అని సుమిత్రాదేవి చాలా గొప్పగా రాముని గుణముల గురించి, రాముని సామర్థ్యం గురించి, 14 సంవత్సరముల తర్వాత రాముడు మరలా వచ్చి పట్టాభిషేకం చేసుకోబోయే సన్నివేశం గురించి చాలా గొప్పగా వివరించిందిట. ఎలాగా వాక్యోపచారే కుశల, మాటలు మాట్లాడటంలో చాలా కుశలమైనటువంటిది. మాట అనేది చాలా పొదుపుగాను అదుపుగాను మాట్లాడాలి. లేకపోతే ఎందుకంటే ఒక్క మాట వలనే ఎంతో మంచి జరుగుతుంది. ఒక్క మాట వలనే యుద్ధములు జరిగి రాజ్యములే నాశనమైపోయినటువంటి సన్నివేశాలు చాలా చోట్ల ఉన్నాయి. కావున మాట అనేది చాలా శక్తివంతమైనటువంటిది. కావున మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా జాగ్రత్తగా నైపుణ్యంతో చమత్కారంగా ఎదుటివారి మనస్సుకు హత్తుకునే విధంగా మాట్లాడటంలో నేర్పరి అయినటువంటిది అనవద్య. అలాగని చెప్పి ఏదో అబద్ధాలు మాట్లాడటం అనేది లేదు. ఏమాత్రమూ దోషము లేనటువంటిది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యమునే మాట్లాడాలి, నిజమునే మాట్లాడాలి అన్నట్లుగా సత్యపూతమైనటువంటి నిజమును, ఆ సత్యపూతమైనటువంటి ప్రియమును మాట్లాడేదైనా సుమిత్రాదేవి రామస్య మాతరం తాం, రాముని తల్లి అయినటువంటి కౌసల్యాదేవితోటి ఇలాగా వివిధై వాక్యైశ్చ ఆశ్వాసయంతి, అనేక మాటలతోటి యుక్తులతోటి ఆశ్వాసయంతి ఓదార్చుతూ ఏవం ముక్త్వా, ఇంత గొప్పగా చక్కగా చెప్పి రామా ఆనందాన్ని కలుగజేసేది అయినటువంటి ఆ సుమిత్రాదేవి విరరామ, ఇంకా తాను చెప్పదలుచుకుందంతా చెప్పి ఆమె ఇంకా ఊరుకున్నది, పూర్తి చేసినది. చూడండి ఇక్కడ మాట ఎంత శక్తివంతమైనది అంటే, ఇంతకుముందు అనుకున్నాం కదా, దానివల్ల అందరూ కూడా అనుకూలంగా మారతారు, అందరూ కూడా ప్రతికూలంగా మారేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. మరి ఒకానొక సందర్భంలో చమత్కారంగా చెబుతారు, దంతముల మధ్యలో ఉన్నటువంటి నాలుకతోటి ఒక మాట అన్నాయిట. ఒసే నాలుక, నువ్వు దంతముల మధ్యలో ఉన్నావు, కావున జాగ్రత్తగా ఉండు. మేము 32 మంది ఉన్నాము, ఒక్కసారి కనుక కొరికాము అంటే నాలుక నువ్వు చిందరవందరైపోతావు, ముక్కలైపోతావు, జాగ్రత్త అని చెప్పి ఈ దంతములు నోటిలో ఉన్నటువంటి నాలుకను బెదిరించాయిట. బెదిరిస్తే అప్పుడు నాలుక అన్నదిట, మీరు నన్ను 32 మంది కలిసి కొరికితే నేను ఇలాగ ఛిద్రమైపోతాను అన్నారు, బాగానే ఉంది. నేను కనుక ఒక్క మాట తేడాగా మాట్లాడాను అంటే ఎదుటివాడు మీ 32 మందిని కూడా, అంటే 32 పళ్ళు కూడా ఊడేట్టుగా కొడతారు, కావున జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నాలుక దంతములతో అన్నదిట. అంటే ఏమిటి? దంతముల శక్తి కంటే కూడా నాలుక యొక్క శక్తే చాలా గొప్పది అని చెప్పడం ఇందులో ఉద్దేశ్యం. దంతములు కఠినంగా చాలా నిశితంగా ఉన్నప్పటికీ కూడా అవి కష్టపడి నాలుకని తెంచాలి. కానీ నాలుక ఒక్క మాట కనుక మాట్లాడింది అంటే ఎదుటివారికి కలిగేటటువంటి కోపం వల్ల 32 పళ్ళు కూడా ఒకేసారి ఊడిపడతాయి.
కావున నాలుక అన్నదిట, నేను ఒక్క మాట తేడాగా మాట్లాడితే పళ్ళన్నీ కూడా రాలగొట్టేస్తారు, కావున నన్ను జాగ్రత్తగా మీరు చూసుకుంటేనే మీరు ఆ నోటిలో నిలబడగలుగుతారు. నన్ను కాస్త తేడా చేశారంటే నేను మాట్లాడే మాటలతోటి మీ పళ్ళన్నీ రాలిపోతాయి అని చెప్పి నాలుక కూడా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పిందిట. కావున ఆ మాట్లాడే మాట అనేది అదుపుగాను పొదుపుగాను ఎదుటివారికి మనసుకి నొచ్చుకోకుండా ఇష్టపడే విధంగా మాట్లాడగలగటం అనేది అది చాలా గొప్ప విషయము. మాటే కదా అని అనుకుంటే అది పొరపాటు. పైగా మాట రావటానికి మన శరీరంలో ఎంత ప్రయత్నం జరుగుతుంది అంటే దానికి చెబుతారు, మన శరీరంలో మూలాధారము అని అంటారు. అంటే నాభికి కొద్దిగా కింద భాగంలో ఉంటుంది, గుహ్యమునకు నాభికి మధ్యలో మూలాధారము అని ఉంటుంది. ఆ మూలాధారంలో వాయు ప్రేరణ జరిగి ఆ మూలాధారం నుండి ఆ వాయువు నాభి దాకా వచ్చి ఆ నాభి నుండి వాయువు మన హృదయానికి వచ్చి హృదయం నుండి మళ్ళీ మూర్ధాం వరకు వెళ్ళి అక్కడ పరావర్తనం చెంది మన స్వరపాటిక నుండి ఈ విధంగా బయటకు అది ఆ వాయు రూపంలో ఉన్నది శబ్ద రూపంగా బయటకు వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు తెలియవు. అంటే మనం మాట్లాడామంటే ఏదో నోటి నుండి చివరి నుండి మాట్లాడేసామనుకుంటాం, కానీ మన మూలాధారం దగ్గర నుంచి ప్రయత్నం జరిగితే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పి 4 రకాలుగా ఆ వాయువు మారి 4వ రకంలో శబ్దరూపంగా మన నోటి నుండి బయటకు వస్తుందన్నమాట. మరి అంత గొప్పది, అంత ప్రయత్నంతో వచ్చేటటువంటిది మాట. మరి అటువంటి మాట పొదుపుగా మాట్లాడటము, అదుపుగా మాట్లాడటము, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండటము అది వివేకవంతుల యొక్క లక్షణం అన్నమాట. మరి ఇక్కడ సుమిత్రాదేవి ఎంత చక్కగా చెప్పింది అంటే వాక్యోపచారే కుశల, మాటలు మాట్లాడటంలో నేర్పరి అయినటువంటిది. అంటే అవసరమైనటువంటి మాటలే మాట్లాడుతుంది, అనవసరమైనటువంటి మాటలు ఇవి మాట్లాడదన్నమాట. అటువంటి కుశల బుద్ధి కలిగినటువంటిదైన ఆ సుమిత్రాదేవి రామునికి సంబంధించినటువంటి ఈ విధమైన చక్కటి మాటలను, కౌసల్యాదేవిని ఓదార్చేటటువంటి మాటలను చెప్పి ఆమె ఇక తాను చెప్పదలుచుకున్నంతా కూడా పూర్తిగా చెప్పి ఇంకా ఆమె ఆగింది. ఆమె మాటల యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉన్నదో తర్వాత శ్లోకంలో చూడండి. నిశమ్యతల్లక్ష్మణ మాతృవాక్యం రామస్య మాతుర్నరదేవపత్న్యా సద్య శరీరే విననాశ శోక శరద్గతో మేఘ ఇవాల్పతోయ. ఈ విధంగా సుమిత్రాదేవి ఎప్పుడైతే చెప్పిందో తల్లక్ష్మణ మాతృవాక్యం, లక్ష్మణుని తల్లి అయినటువంటి సుమిత్రాదేవి యొక్క ఆ మాటలను నిశమ్య విని నరదేవపత్న్యా రామస్య మాతు శోక, దశరథ మహారాజు యొక్క పట్టమహిషి భార్య అయినటువంటిది రామచంద్రమూర్తి యొక్క తల్లి అయిన ఆ కౌసల్యాదేవి యొక్క శోకము. అంటే ఇక్కడ ఈ 2 విశేషణములు వేయటంలో ఉద్దేశం ఏమిటి అంటే వీరుడైనటువంటి దేవతలకి కూడా సహాయం చేసే దశరథ మహారాజు యొక్క భార్య అయినప్పటికీ కూడా కౌసల్యాదేవిలో శోకమేమీ పోలేదు. అలాగ పుత్ర వియోగ శోకం అనేది కలుగుతూనే ఉన్నది. మరి సకల గుణాభిరాముడైనటువంటి రామచంద్రుని యొక్క తల్లి అయినప్పటికీ కూడా ఆ రామవియోగం వల్ల కలిగినటువంటి శోకం అనేది కౌసల్యాదేవిలో అలాగే ఉన్నది. మరి ఆమె యొక్క శోకం ఎలా పోయింది? లక్ష్మణుని తల్లి అయినటువంటి సుమిత్రాదేవి యొక్క మాటల వలనే ఆమె యొక్క శోకం పోయింది అని తెలియజేయటం కోసమే నరదేవపత్న్యా, దశరథ మహారాజు యొక్క భార్య, రామస్య మాతు రామచంద్రమూర్తి యొక్క తల్లి అయినటువంటి ఆ కౌసల్యాదేవి యొక్క శోకము శరద్గత అల్పతోయ మేఘ ఇవ. శరత్కాలంలో నీరు లేనటువంటి మేఘము ఏ విధంగా అయితే వేగంగా ఉంటాయి, అంటే స్థిరంగా ఉండటమంటే ఎక్కువగా కదిలి వెళ్ళిపోకుండా కనిపిస్తూ ఉంటాయి. కానీ శరత్కాలంలో రాత్రిపూట మీరు కనుక చూచినట్లయితే, పగలైనా రాత్రి అయినా సరే చూచినట్లయితే మేఘములు ఎక్కువ వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమిటి తేడా అంటే వర్ష ఋతువులో ఉన్నటువంటి మేఘములలో నీరు నిండుగా ఉండటం ద్వారా అవి బరువుగా ఉండి గాలి వాటిని కదల్చలేదు, అందుకనే అవి అక్కడే ఉంటాయి. ఒకవేళ కదిలినా చాలా మెల్లగా వెళుతూ ఉంటాయి.
కానీ శరత్కాలంలో ఉండే మేఘములలో నీరు అనేది చాలా తక్కువగా ఉంటుంది, కొన్నిటిలో అయితే ఆ మేఘాల్లో నీరు ఉండదు. కావున నీరు లేనటువంటి మేఘములు చాలా తేలికగా ఉండడంతో కొద్దిపాటి గాలి వచ్చినప్పటికీ కూడా అవి అలాగా ఇంకో చోటకి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి వర్ష ఋతువులో మేఘములాగా అప్పటి వరకు శోకము అనే ఆ నీటితో కూడి ఉన్నటువంటి కౌసల్యాదేవి సుమిత్రాదేవి మాటల చేత ఆ శోకమును అణచుకుని ఆ శోకము పోయినటువంటిదై ఇప్పుడు శరదృతువులో మేఘములాగా చాలా తేలికగా ఉన్నది అని చెప్పి అంటున్నారు. అంటే శరదృతువులో మేఘము వాయువు వల్ల ఏ విధంగా అయితే ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళిపోతుందో అలాగే సుమిత్రాదేవి మాటల వల్ల కౌసల్యాదేవిలో ఉన్నటువంటి శోకము కూడా ఆమె నుండి విడిచి వెళ్ళిపోయినది. కౌసల్యాదేవిలో శోకం అనేది ఇప్పుడు లేదు. అంటే ఆమె మనసుకు సమాధానం చెప్పుకోగలిగింది అని చెబుతున్నారు. అల్పతోయ మేఘ ఇవ, నీరు లేనటువంటి, నీరు చాలా తక్కువగా ఉన్నటువంటి మేఘములాగా సద్య శరీరే విననాశ. ఆ సుమిత్రాదేవి యొక్క మాటలు కౌసల్యాదేవిలో ఉన్నటువంటి శోకాన్ని విననాశ పోగొట్టాయి అని చెప్పి అన్నారు. ప్రచండ వాయువు మేఘములను పోగొట్టినట్లుగా సుమిత్రాదేవి యొక్క మాటలు కౌసల్యాదేవిలో ఉన్నటువంటి శోకమును తీసివేయగలిగాయి, ఆ శోకమును పోగొట్టగలిగాయి, కౌసల్యాదేవిలో ధైర్యమును నింపగలిగాయి అని అన్నారు. మరి ఈ విధంగా సుమిత్రాదేవి మాటలతోటి ధైర్యాన్ని పొందింది కౌసల్యాదేవి. మరి దశరథుని యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. నిశమ్యత లక్ష్మణ మాతృవాక్యం రామస్య మాతుర్నరదేవపత్న్యా సద్య శరీరే విననాశ శోక శరద్గతో మేఘ ఇవాల్పతోయ. దీనితోటి 44వ సర్గ పూర్తయినది. ఇంకా 45వ సర్గలోకి వచ్చేటప్పటికి అథ 45 సర్గ. కౌసల్యాదేవి మందిరంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని ఇప్పటి వరకు కూడా చక్కగా వర్ణించడం జరిగింది. దశరథ మహారాజు, ఆ పక్కనే ఉన్నటువంటి కౌసల్యాదేవి, ఆ పక్కనే సుమిత్రాదేవి కౌసల్యాదేవికి ధైర్యాన్ని చెప్పటము, ఈ సన్నివేశాన్ని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు సన్నివేశం మారుతూ ఉన్నది. రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళాడు కదా. మరి ఆ అయోధ్యానగరంలో అంతఃపురం దగ్గర నుంచి కనుచూపు మేర దాటిపోయి రాముడు దూరంగా వెళ్ళిపోయాడు కదా. మరి రాముడు ఎలా వనానికి చేరుకుంటున్నాడు, రాముడితో పాటు ఎవరెవరు వెళుతున్నారు అనే విషయాన్ని ఇంకా 45వ సర్గలో మనకు వివరిస్తూ ఉన్నారు. అంటే సన్నివేశం ఇప్పుడు ఆ కౌసల్యాదేవి మందిరంలో జరుగుతున్న సన్నివేశాన్ని చెప్పి ఇక ఇప్పుడు రాముడి దగ్గర జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మనకు కవి వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ అనురక్త మహాత్మానం రామం సత్యపరాక్రమం అనుజగ్ముః ప్రయాంతం తం వనవాసాయ మానవాః. రాముడు వనవాసానికి వెళుతూ ఉంటే అయోధ్యానగరాన్ని దాటి రాముడు ఆ రథంలో వేగంగా అలాగా సుమంత్రుల వారు తీసుకువెళుతున్నటువంటి ఆ రథంలో సీతారామ లక్ష్మణుడు వనవాసానికి వెళుతూ ఉంటే అనురక్తాః, రాముని మీద అత్యంతము ప్రేమాభిమానములు కలిగినటువంటి వారైన మానవాహ, అక్కడ ఉన్నటువంటి జనులు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మహాత్మానం, గొప్ప బుద్ధి, పరాక్రమము, బుద్ధి కుశలత ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడైన రామునిని మహాత్మానం సత్యపరాక్రమం, సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు, సత్యమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు. అంటే ఏమిటి? రాముని యొక్క బలము 2 రకాలుగా ఉన్నది. ఏమిటి? ఆయన యొక్క శక్తి సామర్థ్యం, ఆయన యొక్క పరాక్రమం ఆయన యొక్క బలమైతే ఆయన యొక్క సత్యవాక్ పరిపాలన ఆయన యొక్క బలము అన్నారు. అంటే ఏమిటి? సత్యమే బలంగా కలిగినటువంటి వాడు, పరాక్రమం బలంగా కలిగినటువంటి వాడు అని చెప్పి అంటూ నిజమైనటువంటి బలం కలిగిన వాడు అనే విషయాన్ని చెబుతూ సత్యపరాక్రమ, నిజమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, నిజమే అంటే సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి
ఆ రామచంద్రమూర్తిని వనవాసాయతం రామం అనుజగ్ముహు. వనవాసానికి వెళుతున్నటువంటి ఆ రామచంద్రుణ్ణి అయోధ్యాపుర ప్రజలు, ఆయన మీద ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఆ ప్రజలు కూడా రాముడితోటే అనుసరించి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అలా రథం వెళుతూ ఉంటే రథం వెనకాలే వీళ్ళందరూ ఆ రాముణ్ణి అభిమానించేటటువంటి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా రాముడితో పాటే వనవాసానికి అలా రథం వెనకాల పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి మరి ఎంత కోలాహలంగా, ఎంత హృదయ విదారకంగా ఉంటుందో సన్నివేశం. ఒక పక్క రాముడేమో సుమంత్రుల వారు నడుపుతున్నటువంటి రథంలో వేగంగా వెళుతూ ఉంటే, మరి ఒక పక్క దశరథ మహారాజు, ఆయన యొక్క సేవకులు, అదేవిధంగా ఆ తల్లులు వాళ్ళందరూ కూడా వశిష్ఠుడు మొదలైనటువంటి గురువులు చెప్పినటువంటి మాట విని బలవంతంగా వెనుకకు తిరిగారు. కానీ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం రాముడిని విడువలేక రాముడు వెళుతున్నటువంటి ఆ రథమును అనుసరిస్తూ వనవాసానికి వెళ్ళడానికి, రాముడితో పాటు వనవాసానికి వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడిపోయారు. నివర్తితేపి చ బలాత్ సుహృద్వర్గే చ రాజని నైవతే సన్యవర్తంత రామస్యానుగతారథం. సుహృద్వర్గే రాజని చ బలాత్ అపి. సుహృద్వర్గే రాముని యొక్క స్నేహితులు కొంతమంది పెద్దలు చెప్పినటువంటి మాటలను విని వాళ్ళు వెనుకకు మరలి వచ్చేశారు. రాజని మరి మంత్రులు, గురువులు చెప్పినటువంటి మాటలను విని దశరథ మహారాజు ఆ రథాన్ని అనుసరించి వెళదాము అనుకున్న దశరథ మహారాజు కూడా పెద్దల మాటలు విని ఏమన్నారు, పెద్దలు ఏమని చెప్పారు, ఎవరైతే త్వరగా తిరిగి రావాలి అని కోరుకుంటామో వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఎక్కువ దూరం వారిని అనుసరించి వెళ్ళకూడదు అనే మాట పెద్దలు చెప్పారు. గురువులు ఆ గురువులు చెప్పినటువంటి మాట విని అమ్మో నేను గనక ఎక్కువ దూరం అనుసరించి వెళ్ళినట్లయితే రాముడు త్వరగా తిరిగి రాడేమో అని దశరథ మహారాజు వెంటనే వాళ్ళు చెప్పగానే ఆగిపోయి, ఇష్టం లేకపోయినప్పటికీ వెనకొక మరలి అంతఃపురంలోకి వచ్చి కౌసల్యాదేవి మందిరంలో ఆయన శోకిస్తూ ఉన్నాడు. ఇలాగా బలాద్ అపి, ఎంతో బలవంతంగా రాముని యొక్క స్నేహితులు, రాముని తండ్రి అయినటువంటి దశరథుడు, ఆయన యొక్క పరివారము కూడా వెనుకకు మరలినప్పటికీ కూడా రామస్య రథం అనుగతాహ, రాముడి యొక్క రథాన్ని పట్టుకుని వేళ్లాడుతూ వెళుతున్నటువంటి వాడు, రాముడి యొక్క రథానికి అటు ఇటు ఉండి పరిగెడుతూ రాముణ్ణి అనుసరిస్తున్నటువంటి వారు అయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో తే, ఆ పుర ప్రజలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం నైవ సన్యవర్తంత, వాళ్ళు వెనుకకు తిరిగి మరలడం లేదు, అంటే వెనక్కి రావడం లేదు. ఆ రాముని రథాన్నే అనుసరించి రామా రామా అనుకుంటూ ఆ రాముడి రథాన్నే పట్టుకుని ఆ రథంతో పరిగెడుతూ వాళ్ళు వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. వెనక్కి తిరిగి రాలేకపోతున్నారు వాళ్ళు. అయోధ్యానిలయానాం హి పురుషాణాం మహాయశాః బభూవ గుణ సంపన్నః పూర్ణచంద్ర ఇవ ప్రియః. బాగా అలసిపోయినటువంటి వారు చంద్రుని యొక్క కాంతిలో ఆరుబయట పడుకుని కనుక ఉంటే ఆ చంద్రుణ్ణి చూస్తూ తమను తాము మరచిపోయి ఆ చంద్రుణ్ణి విడిచి ఏ విధంగా అయితే లోపలికి వెళ్ళలేరో, పిలుస్తున్నా సరే ఇంకాసేపు ఇక్కడే ఉంటాను, ఇంకాసేపు ఇక్కడే ఉంటాము అంటూ ఆ చంద్రుణ్ణే చూస్తూ ఆ చంద్రుడి యొక్క కాంతిని ఆస్వాదిస్తూ అలాగా ఉండిపోతారో, అలాగే రామచంద్రుణ్ణి చూస్తున్నటువంటి, ఆయనని అనుసరిస్తున్నటువంటి ఈ అయోధ్యాపుర ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు పరవశమైపోయినటువంటి వారిలాగా, రాముడికి అయిపోయినటువంటి వారిలాగా రాముణ్ణి విడిచి వాళ్ళు వెనకకు లేకుండా ఉన్నారు. వెనక్కి వెళ్ళడం లేదు. అలా రాముని రథాన్ని పట్టుకుని ఏదో అయస్కాంతం వెనకాల లోహములు వెళ్ళిపోయినట్లుగా, అంటే ఇక్కడ వాళ్ళు రాముని మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆకర్షించబడినటువంటి వారై అలాగా ఆ రాముడి రథాన్ని అనుసరించి అలా వెళుతూ ఉన్నారట. అందుకే చెబుతున్నారు, ఎందుకలా ఇలాగా వీళ్ళు ప్రజలు వెనక్కి రావడం లేదు అంటే, మహాయశాహ, గొప్ప కీర్తిమంతుడు,
గుణ సంపన్న, సకల గుణ సంపన్నుడు, సకల కళ్యాణ గుణాభిరాముడు. అంటే ఆ గుణముల చేతనే అందరినీ కూడా ఆనందపరిచేటటువంటి వాడు. అయోధ్య నిలయానాం పురుషాణం, అయోధ్య నివాసులైనటువంటి అయోధ్యాపుర ప్రజలైనటువంటి వారందరికీ కూడా పూర్ణచంద్ర ఇవ, పూర్ణచంద్రుడిలాగా అందరినీ కూడా ఆహ్లాదపరిచేటటువంటి వాడు. చూపు తిప్పుకోనియకుండా అందరినీ కూడా ఆహ్లాదపరిచేటటువంటి ఆ రామచంద్రుడు ప్రియ బభూవ, అత్యంతము ప్రియముగా ఉన్నాడు. అత్యంతము కూడా అందరూ రాముణ్ణి అభిమానిస్తూ ఉన్నారు. మరి అంతగా అభిమానిస్తున్నటువంటి వారు రాముడిని విడిచి ఉండలేకపోతున్నారు. అందుకనే రాముడు వనవాసానికి వెళుతుంటే ఆ రథాన్ని అనుసరించి పరిగెడుతున్నారు తప్ప వెనుకకు అడుగు వేయటం లేదు. అసలు వెనక్కి రావాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి కలగడం లేదు. ఎందుకంటే రాముడి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానములు, ప్రీతి అంత గొప్పగా ఉన్నాయి. దానితో వాళ్ళు వెనకకు రాలేకపోతున్నారు. వెనకకు రాకుండా రాముణ్ణి అనుసరించి వెళుతూ ఉన్నారు. వెళుతూ సయాచ్యమానః కాకుత్సః స్వాభిః ప్రకృతిభిస్తదా కుర్వాణః పితరం సత్యం వనమేవాన్వపద్యత. వాళ్ళందరూ కూడా పిలుస్తున్నారు, రామచంద్ర ఆగవయ్యా, ఆగు, సుమంత్ర ఆగు, రథాన్ని మెల్లగా పోని అని చెప్పి మా దగ్గర నుంచి రాముడిని దూరం చేయవద్దు అని అటు సుమంత్రుల వారిని అరుస్తూ ఉన్నారు. రామచంద్ర ఆగవయ్యా, నిన్ను విడిచి మేము ఉండలేము అని చెప్పి రాముణ్ణి కూడా పిలిచి వాళ్ళందరూ అరుస్తూ ఆ రథం వెనకాల పరిగెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరి యొక్క మాటలను, వాళ్ళ ఆర్తనాదములను, వాళ్ళు పిలుస్తున్నటువంటి పిలుపులను వింటున్నప్పటికీ కూడా సహ కాకుత్సహ, ఆ కకుత్స వంశానికి చెందినటువంటి శ్రీరామచంద్రుడు స్వాభి ప్రకృతిభి తనను అత్యంతం అభిమానిస్తున్నటువంటి ప్రజలందరి చేత కూడా పిలువబడుతూ కూడా తదా యాచ్యమాన, అప్పుడు వాళ్ళందరి చేత కూడా యాచించబడుతున్నాడు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా చాలా దీనంగా వేడుకుంటున్నారు, రామచంద్ర ఆగవయ్యా ఆగవయ్యా అని చెప్పి వాళ్ళందరూ రథం వెనకాల పడుతూ వేడుకుంటున్నప్పటికీ కూడా పితరం సత్యం కుర్వాణ, తండ్రిని సత్యవాక్ పరిపాలకుడిని చెయ్యాలి అని, తండ్రి యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చాలి అనే సంకల్పంతో వనం ఏవ అన్వపద్యత, వనానికే వెళుతున్నాడు తప్ప వేరే ఆలోచన అనేది లేదు. ఇంతమంది ప్రజలు ఈ విధంగా అరుస్తున్నారు కదా, కాబట్టి నేను వెనక్కి వెళదామా, లేకపోతే రథాన్ని ఆపుదామా, వనవాసం మార్చుకుందామా అనే ఇటువంటి ఆలోచన ఏమీ లేదు. ఎంతమంది ఎంతగా పిలుస్తున్నప్పటికీ కూడా, వాళ్ళ యొక్క బాధ రాముడికి అర్థమవుతున్నప్పటికీ కూడా తండ్రిని సత్యవాక్ పరిపాలకుణ్ణి చేయాలి, తండ్రి ఇచ్చినటువంటి వరములను నెరవేర్చాలి అనే సంకల్పంతో రామచంద్రమూర్తి ముందుకే ఆ వనవాసానికి వనం వైపుగానే ఆ రథాన్ని వేగంగా ముందుకు పోనిస్తూ ఉన్నాడు. మరి అవేక్షమాణ సస్నేహం చక్షుషా ప్రపిబన్నివ ఉవాచ రామ స్నేహేన తా ప్రజా స్వాప్రజా ఇవ. పైగా వాళ్ళందరూ అలాగా అనుసరించి వస్తూ ఉంటే రాముడు ఆ రథం నుండి వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలారా, మీరు ఈ విధంగా నన్ను అనుసరించి రావద్దు అని చెబుతూ వారిని సమాధానపరచడం కోసం రాముడు మాటలు చెబుతూ ఉన్నాడు. రామ శ్రీరామచంద్రమూర్తి తాహ ప్రజా స్వాహ ప్రజా ఇవ అవేక్షమాణ, ఆ ప్రజలందరినీ కూడా తన సంతానములాగా చూస్తూ అని అన్నాడు. ఇక్కడ ప్రజాశబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ప్రజా స్యాత్ సంతతౌ జనే అని. ప్రజా అని అంటే సంతతి, అంటే పుత్రులు పుత్రికలు, వీళ్ళు సంతానం ఏదైతే ఉందో ఆ సంతానానికి ప్రజా అని పేరు. అలాగే ప్రజలు, పురప్రజలు అనే అర్థం కూడా ఉన్నదన్నమాట. ఈ విధంగా ఆ పురప్రజలను స్వాప్రజా ఇవ తన సంతతి వలె లాలిస్తూ, తన సంతతి తన కుమారులు గనక వాళ్ళు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళుతూ ఉంటే, అనుసరించి వస్తూ ఉంటే వారిని ఏ విధంగా అయితే ఊరడించి మంచి మాటలు చెప్పి వెనక్కి పంపిస్తారో, అదేవిధంగా ఇప్పుడు తండ్రి ఎక్కడికైనా బయటకు వెళుతూ ఉంటే ఆ చిన్నపిల్లవాడు, తెలియనటువంటి వయసులో ఉన్న చిన్నపిల్లవాడు తండ్రిని పట్టుకుని ఏడుస్తూ పరిగెడుతూ తండ్రి వెనకాల వస్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఒక్కసారి
ఆ కుమారుడితోటి, నాయనా నువ్వు ఈ విధంగా ఉండు, ఇలా ఉండాలి, నేను వెళ్ళి నీకు ఏదైనా తీసుకువస్తానరా అని చెప్పి ఆ సామధానముల చేత అతన్ని ఊరడించి అతన్ని వెనక్కి పంపిస్తాడు. మరి అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా తన మీద అభిమానంతో తనని అనుసరించి రథం వెనకాల పరిగెడుతూ వస్తున్నటువంటి ఆ పురప్రజలను తన పుత్రులలాగా, తన సంతానములాగా భావించినటువంటి వాడై చిన్నపిల్లలకు ఏ విధంగా అయితే ఊరడించి చెబుతాడో ఆ విధంగా చక్షుషా ప్రభిపన్నివా, నేత్రములతోటే వారందరినీ కూడా చూస్తూ తన నేత్రములలో వారి మీద ఉన్నటువంటి ప్రేమనంతటినీ కూడా ఆ నేత్రములలోనే వారందరికీ చూపిస్తూ, అంటే ఎంతగా రాముడికి ప్రజల మీద అభిమానం ఉన్నదనేది ఆయన యొక్క కన్నులలోనే తెలుస్తూ ఉన్నది. అవేక్షమాణ, ఆ విధంగా చూస్తూ స్నేహేన ఉవాచ, చాలా స్నేహంగా, చాలా అనునయంగా తనని అనుసరించి వస్తున్నటువంటి, పరిగెడుతూ వస్తున్నటువంటి వారందరితో కూడా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు. మరి రాముడు ఏ మాటలు మాట్లాడాడు, రాముడు చెప్పినటువంటి మాటలకు ఆ ప్రజలందరూ కూడా సమాధానపడి వెనుకకు మరలారా, లేకపోతే రాముణ్ణి అనుసరించి వనవాసానికి వెళ్ళారా అనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఆశ్వాసయంతి ఆశ్వాసయంతి వివిధైశ్చ వాక్యైః వివిధైశ్చ వాక్యైః వాక్యోపచారే వాక్యోపచారే కుశలానవద్యా కుశలానవద్యా రామస్యతాం రామస్యతాం మాతరమేవ ముక్త్వా మాతరమేవ ముక్త్వా దేవీ సుమిత్రా దేవీ సుమిత్రా విరరామ రామ 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 నిశమ్యతత్ నిశమ్యతత్ లక్ష్మణ మాతృవాక్యం లక్ష్మణ మాతృవాక్యం రామస్య మాతుః రామస్య మాతుః నరదేవ పత్న్యాః నరదేవ పత్న్యాః సద్యః శరీరే సద్యః శరీరే విననాశ శోకః విననాశ శోకః శరద్గతః శరద్గతః మేఘ ఇవాల్పతోయః మేఘ ఇవాల్పతోయః నిశమ్యతల్లక్ష్మణ మాతృవాక్యం నిశమ్యతల్లక్ష్మణ మాతృవాక్యం రామస్య మాతుర్నరదేవ పత్న్యాః రామస్య మాతుర్నరదేవ పత్న్యాః సద్యః శరీరే విననాశ శోకః సద్యః శరీరే విననాశ శోకః శరద్గతో మేఘ ఇవాల్పతోయః శరద్గతో మేఘ ఇవాల్పతోయః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుశ్చత్వారింశः సర్గः చతుశ్చత్వారింశः సర్గः అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచచత్వారింశः సర్గः పంచచత్వారింశः సర్గः అనురక్తాః అనురక్తాః మహాత్మానం మహాత్మానం రామం రామం సత్యపరాక్రమం సత్యపరాక్రమం అనుజగ్ముః అనుజగ్ముః ప్రయాంతం తం ప్రయాంతం తం వనవాసాయ వనవాసాయ మానవాః మానవాః నివర్తితేపి చ నివర్తితేపి చ బలాత్ బలాత్ సుహృద్వర్గే చ సుహృద్వర్గే చ రాజనీ రాజనీ నైవతే నైవతే సన్యవర్తంత సన్యవర్తంత రామస్యానుగత రామస్యానుగత రథం రథం అయోధ్యా అయోధ్యా నిలయానాం హి నిలయానాం హి అయోధ్యా నిలయానాం హి అయోధ్యా నిలయానాం హి పురుషాణాం పురుషాణాం మహాయశాః మహాయశాః బభూవ బభూవ గుణసంపన్నః గుణసంపన్నః పూర్ణచంద్ర పూర్ణచంద్ర ఇవ ప్రియః ఇవ ప్రియః సయాచ్య
సయాచ్యమానః సయాచ్యమానః కాకుత్స్థః కాకుత్స్థః స్వాభిః స్వాభిః ప్రకృతిభిస్తదా ప్రకృతిభిస్తదా కుర్వాణః కుర్వాణః పితరం సత్యం పితరం సత్యం వనమేవ వనమేవ అన్వపద్యత అన్వపద్యత అవేక్షమాణః అవేక్షమాణః సస్నేహం సస్నేహం చక్షుషా చక్షుషా ప్రపిబన్నివ ప్రపిబన్నివ ఉవాచ ఉవాచ రామస్నేహేన రామస్నేహేన తాః ప్రజాః తాః ప్రజాః స్వాః ప్రజా ఇవ స్వాః ప్రజా ఇవ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచచత్వారింశే సర్గే పంచచత్వారింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో